మేమైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. మీరు మమ్మల్ని మిస్ అవ్వలేదన్న సంగతి నాకు తెలుసు. అంటే ఫస్ట్ మొగుడు పిల్లలు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా మొత్తం నడుచుకొని వెళ్ళి మీకోసం తీసుకొచ్చాను. ఓ దట్ సో స్వీట్. అయ్యి ఒక్కదాన్ని వెళ్ళావా? ఎంతగా ఉంది. నన్ను నేను సెల్ఫీలో కెమెరాలో చూసుకుంటే గమ్మత్తుగా చిన్నగా కనిపిస్తున్నారు, చిన్నగా కనిపిస్తుంది కదా. మా అత్తగారు ఒక రేంజ్ ఉన్నారు, అసలు తగ్గేలేదు ఇంకా. మై బేటా ఈజ్ మై సన్. నా కొడుకు. అచ్చా ఐ కెన్ టేక్ దిస్ దిస్ దిస్. అమ్మకి తగ్గ కూతురు కాస్మో. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఇల్లంతా మళ్ళీ సందడిగా మారిపోయింది. సమీరా అంత బుస్మాన్ బ్యాక్ హోమ్. ఇంకా పిల్లలతో హడావుడిగా ఉంది. సో నేను బ్లాగ్ చేయలేకపోయాను. నిన్న ఈవినింగ్ రేష్మా కూడా వచ్చేసింది, అమ్మ నర్వాజ్ కూడా వచ్చేసారు. సో ఇల్లు హౌస్ఫుల్గా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఈ 1 వీక్ ఎంత కాముగా, సైలెంట్గా, పీస్ఫుల్గా, పని లేకుండా ఉన్నాను. అంత డబుల్ అయిపోయింది అంతా. కానీ వీఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ బ్యాక్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు, ఏంటి మా హడావుడు ఏంటి, వాళ్ళు నాకు దుబాయ్ నుంచి ఏమేమి తెచ్చారో అవన్నీ చూపిస్తాను మీకు. నా కోసం ఏం తెచ్చారో అది మాత్రం చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చలో. అస్సలాము అలైకుం సమీరా. వాలేకుం అస్సలాం. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మేమైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. మీరు మమ్మల్ని మిస్ అవ్వలేదన్న సంగతి నాకు తెలుసు. అంటే మిస్ అయ్యేంత గ్యాపే లేదు మాకు. అవును. అలా ఎలా వచ్చారంటే ఒక్కొక్కరు అలా వచ్చారండి, వచ్చి పడిపోయారు బెడ్ మీద. అంతే పొద్దున్న ల్యాండ్ అయ్యారు. అలా 2 ముద్దలు ఇడ్లీ లేసి అలా తిని వెళ్ళి పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం లేసారు, మళ్ళీ తిని మళ్ళీ పడుకున్నారనమాట. సో అంతా టైర్డ్ అయిపోయారు. మా సమీరా అయితే కుంటుకుంటూ వచ్చింది. ఎందుకు కుంటుకుంటుందా అని చూస్తే తనకి కాబట్టి చాలా తెలుగులో ఏమంటారు, ఇట్లా బబ్బుల్లా వచ్చేసాయి కాలికి. అంటే అంత నడిచారంట వాళ్ళు. సరే, ఆ చిన్న గ్యాప్లోనే అన్నీ చూసేయాలి, అన్నీ ఆడేయాలి, పిల్లలకి అన్నీ చూపించేయాలి, పిల్లలకి ప్రతి కార్నర్ చూపించాలని ఒక ఆతృత ఉంటుంది కదా. ఆతృతతో అన్నీ చూసేశారు. ఇంకా నాన్ స్టాప్గా తిరిగి తిండి తిప్పలు లేకుండా తిరిగారు. ఇష్టం వచ్చినట్టు అలసిపోయి వచ్చారు. నిన్న వచ్చారు వీళ్ళు. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు ఈ రోజుకి. సరే, నాకేంటంటే వెళ్ళేటప్పుడు అన్వర్ మా సమీరాకి నన్ను అడిగాడు. ఫస్ట్ మొగుడు పిల్లలు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. అమ్మకు ఒక కెమెరా తెచ్చి ఇవ్వాలి, చిన్న కెమెరా నువ్వు యూజ్ చేస్తున్నావు కదా అంటే. సమీరాకు నా గురించి తెలుసు కాబట్టి తను చెప్పింది, తను ఏమి ఇచ్చినా యూజ్ చేయదు, మొబైల్లోనే కంఫర్టబుల్గా ఉంటారని. మళ్ళీ వాడు రీసెంట్గా నా మొబైల్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది. సో ఐక్లౌడ్ మళ్ళీ అప్లోడ్ చేయడం మళ్ళీ కొనాల్సి వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా, ఫోన్ ప్రాబ్లం లేకుండా కెమెరాలో చేస్తే మంచిదమ్మా, ప్లీజ్ కెమెరాలో చెయ్యాలి నువ్వు అని స్ట్రిక్ట్గా చెప్పాడు నాకు. నువ్వు చేస్తేనే తెప్పిస్తానని చెప్పి సమీరాకి చెప్పాడు. సరే, నాతో మాట్లాడుకున్నారు. ఫైనల్గా నా కెమెరా నాకు సమీరా తెచ్చిచ్చిందనమాట. సో ఆ కెమెరా ఏం తెచ్చిందని చెప్పాను కదా చూపించడానికి. సో ఎస్, ఐ గాట్ మై కెమెరా. దీన్ని ఏమంటారు, దీని డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు. ఇప్పుడు సమీరా నాకు చూపిస్తే నేను నేర్చుకుంటా ఎలా యూజ్ చేయాలని. అది ఎలాగో చూపిస్తున్నాను కదా, మనం వీడియోలో రికార్డ్ చేసామనుకోండి, ఎప్పుడైనా మా అత్తగారికి డౌట్ వచ్చిందంటే మా అత్తగారే ఆ వీడియో ఓపెన్ చేసి, ఓ ఇదా, ఓకే అని మా అత్తగారు కూడా ఉంటుంది. నేను కూడా చూసుకోవచ్చు. నాకు డౌట్ వచ్చినప్పుడు, నేను ఎక్కడైనా ఉన్నాను అనుకోండి బిజీగా, సమీరా బిజీగా ఉన్నప్పుడు నా బ్లాగ్ నేనే ఓపెన్ చేసుకొని ఏం చెప్పింది సమీరా ఏంటి అని చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు నేను కెమెరాస్ అవి ప్రిఫర్ చేయను అంటే, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కదా, మనకి హ్యాండిల్ పక్కనే ఉంటుంది, టక్కన తీసుకొని ఆన్ చేసుకొని షూట్ చేసేయచ్చు. ఇదంటే మళ్ళీ ఎక్కడో ఉంటుంది, తీసుకురావాలి, ఆ బ్యాటరీ చెక్ చేయాలి, మళ్ళీ రికార్డ్ అయిందో లేదో చూడాలి, మైక్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఇది ప్రిఫర్ ఎక్కువ చేయను. అండ్ మా 99% ఆఫ్ అవర్ వ్లాగ్స్ అన్ని చాలా న్యాచురల్గా చేసేస్తూ ఉంటాము. అంటే ఎలా వీలైతే అలా సడన్గా గుర్తొచ్చి సడన్గా ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయడం అని చేస్తూ ఉంటాం. కాబట్టి కెమెరా తెచ్చి ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసేంత టైం ఉండదు. సో అందుకనమాట. సో సమీరా, ఇప్పుడు మనకి కెమెరా ఎలా, ఈ అన్బాక్సింగ్ ఏంటని చూద్దాం. తీయనా? ఎస్. ఫస్ట్ ఈ కెమెరా పేరు వచ్చేసి ఆస్మో పాకెట్ 3 అనమాట. మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే, నా వ్లాగ్స్ నేను ఎప్పుడైనా మిర్రర్లో అలా చూపిస్తే చాలా మంది అడిగారు ఆ స్టిక్కర్ ఏంటది అని చెప్పి. సో అది పాకెట్ 3 అనమాట, ఆస్మో పాకెట్ 3. సేమ్ కెమెరా మా అత్తగారు కూడా తీసుకున్నాము. సో కాస్మో పాకెట్ 3 ఏంటది? ఓస్మో పాకెట్ కాస్మో మా అత్తగారు కాస్మోపాలిటన్కి వెళ్ళిపోయారు. ఇట్స్ ఆస్మో పాకెట్ 3 ఏమో అండి. ఆస్మో పాకెట్ 3 అదిగో. అందుకే ఇవన్నీ మనకు భాషలు రావు, మనం చెయ్యము. అయితే ఈ ఆస్మోకి
ఒక చిన్న స్టోరీ మీరు ఎలాగో అది ఓపెన్ చేసే లోపు వాళ్ళకు ఒకటి షేర్ చేస్తాను. చెప్పు. అయితే 2021 అరాన్ పుట్టిన సంవత్సరం మేము ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నేను అన్వర్జన్ ట్రావెల్ చేస్తాము. ఫస్ట్ టైం యాజ్ పేరెంట్స్ ట్రావెల్ చేసామన్నమాట. అప్పుడు కూడా మేము దుబాయ్కి వెళ్ళాము. అయితే అప్పుడు మా అత్తగారు నాకు బర్త్డే గిఫ్ట్గా కొంచెం బాగానే డబ్బులు ఇచ్చారు. నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో అన్నారు. బాగానే ఇచ్చారు. అందులో నేను ఏమేమి కొన్నానో మీకే చెప్తా, అప్పుడు మీకు అర్థమవుద్ది. బాగానే ఇస్తారు పాపం మంచి మా అత్తగారు. ఈసారి ఇవ్వలేకపోయాను. ఈసారి మీ తబస్సుని ప్రిన్స్ నన్ను నమ్మి పంపించారు, అదే పెద్ద గిఫ్ట్. సరే అయితే అయినా ఇప్పుడు నా బర్త్డే కాదు కదా, అప్పుడు బర్త్డే. అప్పుడు నేను దుబాయ్కి వెళ్ళి DJI మెవిక్ అంటే ఈ DJI కంపెనీ, ఈ కంపెనీదే మెవిక్ డ్రోన్ తీసుకున్నాను, చిన్న డ్రోన్ తీసుకున్నాను. అండ్ మొబైల్ DJI ఆస్మో మొబైల్ తీసుకున్నాను అనమాట. సో అదే షాప్కి వెళ్ళాలి వెతకాలని చెప్పి లిటరలీ మొన్న నైట్ అంటే మేము రేపు ఫ్లైట్ అంటే ఇవాళ నైట్ నేను, మమ్మీ, తబసుం, సీమా, మా ప్రిన్స్ అండ్ సీమా పిల్లలందరం గోల్డ్స్కి వెళ్ళాము. వాళ్ళని క్యాబ్ ఎక్కించి పంపించేసి నేను ఒక్కదాన్ని ఒంటరిగా మొత్తం నడుచుకొని వెళ్ళి మీకోసం ఈ కెమెరా తీసుకొచ్చా. ఓ దట్స్ సో స్వీట్. ఒక్కదాన్ని వెళ్ళావా? ఒక్కదాన్ని వెళ్ళి రాత్రి, అది కూడా ఎన్నింటికి తెలుసా, 11 o'clock షాప్ క్లోజ్ చేస్తారు. కరెక్ట్గా 10:55, 10:56 ఆ టైంకి నేను షాప్కి వెళ్ళి టకటక వెళ్ళి కొని బిల్లింగ్ చేసుకొని తీసుకొచ్చా. నా కెమెరా కోసం ఎంత కష్టపడిన సమీర పాపం ఒంటరికి వెళ్ళి తీసుకొచ్చింది. సో దానికోసమైనా నేను చేయాలి ఇది. థ్యాంక్ యూ సో మచ్ సమీర. థ్యాంక్ యూ. వెల్కమ్. అంటే చాలా అందరూ చాలా ఇదిగా చెప్పి పంపించారు, ఏం మర్చిపోకు. ఎందుకంటే అక్కడ మనకి చాలా చీప్లో దొరుకుతుందండి. ద రీజన్ టు గెట్ ఫ్రమ్ దుబాయ్ ఇస్ ఒక అవకాశం దొరికింది, వెళ్తున్నారు కదా తెచ్చుకోండి, చాలా చీప్లో దొరుకుతుంది. ఇక్కడికి అక్కడికి ఐ థింక్ 30% డిఫరెన్స్లో ఉంటుందంట. అందుకోసం 10-20% ఈజీగా డిఫరెన్స్లో వస్తుంది. అంటే ఫస్ట్ ఇది కెమెరా ఇది చిన్నగా ఉంటుంది, దీనికి ఇది కేస్. మనం వాడిన తర్వాత దీన్ని ఇలా ఇందులో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. సో సేఫ్గా ఉంటుంది. ఇంకా సేఫ్ కావాలంటే మనం ఈ పౌచ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే. సో కెమెరాకి వచ్చిన అటాచ్మెంట్స్ ఒకసారి చూపించేస్తాను. ఆన్ చేయాలంటే యూ జస్ట్ హ్యావ్ టు డూ దిస్. ఇట్లా స్క్రీన్ని ఇది ఉందా, ఇలా తిప్పేస్తే అది ఆన్ అయిపోతుంది. ఇందులో మనం ఇలా అంటే కెమెరా పైకి వెళ్తుంది, దీన్ని కిందికి అంటే కెమెరా కిందికి వస్తుంది. ఇప్పుడు మనకు చిన్నగా కావాలి కెమెరా అంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేసుకోవచ్చు ఇలాగా. సో ఇట్స్ గోనా బి స్మాల్ అండ్ ఈ ట్రైపాడ్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు. అదే మనకి పవర్ బ్యాంక్తో పాటు ఉంటే బాగుంటుంది కదా, బ్యాటరీ కొంచెం లాంగ్ లాస్టింగ్ కావాలంటే ఇది మన పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది ఈ కెమెరాకి. మనకి చార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఛార్జ్ అవుతుంది. ఓకే. చార్జ్ చేసుకుంటే చార్జ్ కూడా అవుతుంది. మనం దీన్ని కూడా అటాచ్ చేసుకుంటే ఇంకా మనం స్టడీగా పెట్టేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలిటీ ఉంటుంది అనమాట. స్టెబిలిటీ చేసుకొని స్టెబిలిటీ అనేది ఉంటుంది. మా అర్హాన్ కొంచెం జలుబు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు నిద్ర టైం, నిద్రలో పోతున్నాడు కానీ నిద్ర పెట్టకూడదు ఎందుకంటే లేట్గా లేసాడు ఈరోజు. రేపటి నుంచి స్కూల్స్ అర్హాన్కి, అందుకే ఆ కంట్రోల్ చేయడానికి అలా కూర్చోబెట్టుకున్నాం. సో ఇది మైక్ అనమాట. దీంతో పాటు మనకు ఒక మైక్ వస్తుంది. ఈ ఆస్మో పాకెట్ 2లో ఏంటి, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇలా రికార్డ్ చేస్తున్నామా, ఇది మనం యూట్యూబ్కి రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ షార్ట్స్ కానీ రికార్డ్ చేయాలంటే దీన్ని జస్ట్ ఇలా తిప్పేసుకొని ఇక్కడ కంటిన్యూ అని నొక్కేస్తే మనం ఈ ఫార్మాట్లో రికార్డ్ చేసుకోవచ్చు చక్కగా. సో దాన్ని ఎలా తిప్పితే ఆ ఫార్మాట్లో వచ్చేస్తుంది, రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ దీంతో ఒక మైక్ వస్తుంది, మనం సెకండ్ మైక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సెపరేట్గా కొని సెకండ్ మైక్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఆస్మో పాకెట్ 3 కాదు, ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. సో క్రియేటర్ కాంబోలో యూ గెట్ ఆల్ దీస్ ఆప్షన్స్ అనమాట. సో ఈ మైక్ క్లిప్ ఉంటుంది, ఇలా ఇక్కడ పెట్టేసుకొని క్లిప్ చేసేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా వేసుకున్నారు ఓకే, బట్ నాకు లేదు కదా, ఇదా వేసుకున్నాను, నేను ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ క్లిప్ చేసుకోవాలి. నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మ్యాగ్నెట్ తీసుకొని ఇలా పెట్టేస్తే ఇలా ఉండిపోద్ది అనమాట. సో క్లిప్పింగ్ ఆప్షన్ లేకుండా. సో నార్మల్ గా మీరు కూడా ఇప్పుడు షర్ట్స్ కానీ ఏమైనా వేసుకున్నారు ఇక్కడ పెట్టేసుకొని పెట్టేసుకుంటే చక్కగా ఆ మైక్ దాని ప్లేస్ లో ఉంటుంది అనమాట. సో అది ఈ కెమెరా. ఇంకా ఈ కెమెరా డీటెయిల్స్, ఫీచర్స్ అదంతా కూడా కూర్చొని చక్కగా మా అత్తగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్బాక్సింగ్ అయితే చేస్తాము. ఇది ఒకవేళ మీకు స్టాండ్ యూజ్ చేయాలి వితౌట్ పవర్ బ్యాంక్, అంటే ఈ ఎక్స్టెన్షన్ పవర్ కాకుండా ఉట్టి స్టాండ్ కోసం అంటే ఇది. బట్ ఇది లేదు, అవసరం లేదు మనకి, జస్ట్ నాకు కెమెరా మాత్రం చాలు. షూట్లో రికార్డ్ చేస్తున్నారు, ఇది చార్జ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను అంటే
దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఉట్టి మీరు సెల్ఫీలో రికార్డ్ చేస్తున్నారంటే ఇది ఒకటి చిన్నగా ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఓన్లీ కెమెరా పెట్టుకోలేమా? ఓన్లీ ఇదే కెమెరానే కాదు, దీంట్లో ఈ స్టాండ్ లో అప్పుడు ఈ పీస్ పెట్టాలి. ఇట్లా పెట్టేసి ఇది యాడ్ చేసుకోవాలి. ఓకే ఫైన్. ఫైనల్ గా ఏంటిది పేరు? ఆస్మో పాకెట్ 3. ఆస్మో పాకెట్ 3. మనకేమో పలకడం రావు ఈ పేర్లు గీర్లు. ఆనెస్ట్లీ ఇది మా అత్తగారు అన్బాక్సింగ్ వీడియో చేద్దామంటే నేను ఇంతకు ముందు ఒకసారి ఐ థింక్ నా ఆస్మో పాకెట్ 2 అన్బాక్సింగ్ చేశాను. క్యానన్ G7X ఫస్ట్ టైం వాడినప్పుడు కూడా అన్బాక్సింగ్ చేశాను. అప్పుడు నేను యాక్చువల్లీ ఫోన్కి ఆ కెమెరాకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అది మీకు రికార్డ్ చేసి చూపించాను. నా ఇంటెన్షన్ అలానే చేయాలి అని ఉండే. బట్ దెన్ ఇప్పుడు అర్హాన్కి కొంచెం టెన్షన్ కావాలి, ఫస్ట్గా ఉన్నాడు కాబట్టి అది అలా చేయలేకపోతున్నాను. బట్ కుదిరితే తప్పకుండా. సో ఐ థింక్ మెల్లిగా నేను స్టార్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటే నాకు అలవాటు అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ అంటే కెమెరా. ఇంతకుముందు కూడా తబస్సుమ్కి నాకు సమీరా తెచ్చిచ్చింది, కానీ నేను ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే తబస్సుమ్ ఎక్కువ వాడింది, నేను వాడలేదు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటా, నేను చాలా హడావుడిగా ఉంటాను. సో నేను ఇవన్నీ క్యారీ చేయలేను. ఈ ఫోన్సే నాకు మా అసిస్టెంట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అండ్ ఇంట్లో ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటా, ఆ ఫోన్ చూడు, ఇది చూడు, ఇది చూడని. సో వీళ్ళే 90% ఇంట్లో ఉన్న వాళ్ళే నా ఫోన్స్ ఏమైనా ఉన్నా మంచి చెడు చూస్తూ ఉంటారు. సో బట్ ఈసారి ఎస్ నేను యూజ్ చేయాలి అంటే అన్వర్ అంత స్ట్రాంగ్గా చెప్పాడు, అంతే స్ట్రాంగ్గా అంతే కష్టపడి సమీరా తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్లీ నేను ఇది యూజ్ చేస్తాను. ఇంకా వాడు చాలా ఇదవుతున్నాడు కాబట్టి ఇంకా సమీరాని వదులుదాం. లోపల వెళ్ళి ఈ కెమెరాతో ఇప్పుడు రేష్మాని తబస్సుమ్ని రికార్డ్ చేద్దాం. ఓకే, సో చూసేసాను ఎలా అంటే ప్లే బ్యాక్ చేసి చూడాలి. చిన్న పిల్లలు ఎక్సైట్ అవుతారు కదా, ఏం మాట్లాడాలి, ఏం చేయాలో ఏం తెలియదు. మా అత్తగారి పరిస్థితి నాకు కొంచెం డెలికేట్ గా ఉంది దీంట్లో షూట్ చేయడం, కొత్తగా ఉంది. సో ఇప్పుడు రేష్మాతో అండ్ తబస్సుమ్తో మాట్లాడదాం. బ్యాటరీ కూడా లో ఉన్నట్టుంది కదా, హాఫ్. సో బ్యాటరీ కూడా ఛార్జ్ చేయాలి. ఓకే గైస్, చలో. థ్యాంక్ యూ సమీరా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వాడండి, ఇంకా వాడతాను. అందుకే కదా ఇంత ప్రశాంతంగా కూర్చొని మరీ చూస్తున్నాను ఏముంది ఏం లేదని. ఎస్, ఐ విల్ రికార్డ్ అ వ్లాగ్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఇన్ DJI Osmo Pocket 3 అనండి. Pocket 3, Osmo Pocket 3 అంతే. Osmo Pocket 3 అన్నాడు. ఓకే చలో, అర్హాన్ మాట్లాడే మూడ్లో లేదండి. అస్సలాము అలైకుం యూసుఫ్. హౌ వాజ్ యువర్ Dubai trip? You enjoyed? Finally your dream has come true, right? No? 10 times. 10 times Dubai. One time and now only 10 times, huh? Yeah. Okay, what was the best place you saw in Dubai? Toys. Which toys? Ninja, Legos and everything. Okay, you played with the dolphin? Yeah. You had played with the cartoons? Yes. Dolphin told hi like with him. Oh, hi. She told you hi, dolphin. Then did you also say hi to him? Yeah. Superb. What was the dolphin's name? And the dolphins jumped Uh-huh. very high, almost touching the roof. Uh-huh. Down. Oh, so high the jump? Yeah. Superb. Okay, love you, Yusuf. I was missing you a lot. And when it going, it was doing like ఎవరు మిస్ చేయలేదు, అందరూ వాళ్ళ ప్రపంచంలో బిజీగా bye. ఉన్నారు. See you after బాయ్ 8 years. బాయ్. అస్సలాము అలైకుం రేష్మా. वालेकुम अस्सलाम, खैरियत? ఎప్పుడు వచ్చినా పనిలో ఉంటుంది మా రేష్మా. ఈరోజు అంతా కబర్డ్ సర్దుతుంది. ఎందుకంటే వీళ్ళు దుబాయ్ తీసుకెళ్ళిన బట్టలు, మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిన బట్టలు అన్నీ గందరగోళంగా ఉంది. మళ్ళీ మేము ఉమ్రాయిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా సర్దలేదు. ఇమీడియట్గా వీళ్ళు దుబాయ్కి వెళ్ళారు. సో ఇప్పుడు రేష్మా ఒకటొకటి సర్దుతుంది. లాస్ట్ టైం నేను చెప్పాను కదా నా వ్లాగ్లో నేను నా కబర్డ్ సర్దుకున్నానని. ఇప్పుడు తబస్సుమ్ బట్టలు సర్దుతుంది. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ రేష్మా? ఈజ్ ఆల్ ఫైన్? Yes, all fine. ఓకే, మీ వ్లాగ్లో ఏంటి లేటెస్ట్ వీడియో ఏమొచ్చింది? చేపల పులుసు చేసాం కదా, మీ స్టైల్లో. నా స్టైల్లో చేపల పులుసు చేశారు. ఎవరెవరు చూసారో చూడలేదో నా కామెంట్లో చెప్పండి. ఎవరెవరు ఆ ట్రై చేశారని కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేష్మా చేసిన చేపల పులుసు ప్లీజ్ చూడండి అంటే ప్లీజ్ చూడండి. మా రేష్మా రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఈరోజు ఏం చేసావు? ఈరోజు తలకాయ కూర చేశాను. ఓహో మాషాల్లా, చూడొచ్చా? ఎస్, చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా చేశాను నేను. ఓకే, అది కూడా తొందరలో వేస్తాను. వీడియో చేస్తాను, వీడియో చేసి చూపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే కానీ సర్దుకో. ఎస్ ఏంటోగా ఉంది. నన్ను నేను సెల్ఫీలో కెమెరాలో చూసుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. చిన్నగా కనిపిస్తుంది కదా, ఆ చిన్న స్క్రీన్ లో చూస్తుంటే
పాకెట్ కాస్మో పాకెట్ ఏంటో అన్నారు కదా తపస్సు. ఆస్మో పాకెట్ 3. సో పాకెట్లో వచ్చినట్టే ఉంది ఆ కెమెరా కూడా చిన్నగా. సో ఏంటోగా ఉంది, గమ్మత్తుగా ఉంది, ఆడుకుంటున్నాను నేను కెమెరాతో. ఓకే, సో రేష్మా వండిన కూర ఫస్ట్ చూసొద్దాం, తర్వాత ఫ్రాలిక్ తపస్సుతో మాట్లాడదాం. ఎస్, రేష్మా చేసిన తలకాయ కూర కర్రీ. వావ్, లుక్స్ యమ్మీ 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 యమ్మీ. అండ్ షీ మేడ్ సమ్ చపాతీస్ అండ్ రైస్ పెట్టింది. ఇంకా కొంచెం సాంబార్ కూడా ఉంది. అండ్ ఇంకేముంది, ఏదో ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసింది అనుకుంటా. సో ఇవన్నీ ఉన్నాయి ఈరోజు లంచ్కి. రేష్మా వస్తే నాకు ఫుల్ రిలాక్స్, రెస్ట్ అనమాట. తను చేసుకుంటుంది అన్నీ. సో నిన్న కూడా పాపం తను చాలా, నేను అన్నీ చేసుకున్నానని వచ్చిన దగ్గర నుంచి తనే చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు కూడా తనే చేసుకుంది ఈరోజు కూడా. సో నాకు ఫుల్ టు రిలాక్స్. హలో సమీరా, హౌ ఆర్ యూ డూయింగ్? మా అత్తగారు ఒక రేంజ్ స్వాగ్లో ఉన్నారు, అసలు తగ్గేదే లేదు ఇంకా. కెమెరా చేతిలో పట్టుకుని ఏంటోగా ఉంది నాకు. ఎనీవేస్, అస్సలాం వాలేకుమ్ మనోరన్నా. ఫైనల్ గా షానూర్ సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. Thank you so much. Welcome. I'm glad that you're using a vlogging camera to vlog. Yeah. And you're slowly upgrading yourself. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. యా, థ్యాంక్ యూ. నువ్వు ఆ రోజు అంత స్ట్రిక్ట్గా ఫోర్స్ చేసి ఉండకపోతే. అలానే మైక్ కూడా వాడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు వస్తున్న సౌండ్ కన్నా ఇంకా బాగా వస్తుంది. మైకా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది కదా దీంతో, మళ్ళీ మైక్ బాగుంటుంది. మైక్ తో ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది, 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తుంటే మైక్ ఓకే, ఇప్పుడు నీకు 2 మైక్లు ఉన్నాయి, ఒకేసారి మీరు ఆన్ చేయడం అంతే, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మీరు ఎక్కువ శ్రమ పడకూడదని చెప్పి వీళ్ళు టెక్నాలజీ కనిపెట్టారు అలా. ఓకే ఓకే. బట్ ఒకే మైక్ వచ్చింది దాంట్లో. ఇంకో మైక్ కొంత ఏముంది దాంతో పాటు కాదు, ఇంకోటి ఉంది, నేను చెప్తా, అది కూడా తీసుకుంటాను. 1 సెకండ్. ఎస్ అన్వర్ అన్న, అంటే మధ్యలో అలా ఆపుతున్నానని ఏమనుకోకు. కొత్తగా ఉంది కదా, నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా డెఫినెట్ గా నేర్చుకోండి, మంచిది, చాలా మంచిది. నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదు ఎప్పుడు. నేను అస్సలు పడను, నీకు తెలుసు. సో అస్సలు సిగ్గుపడను. రాదంటే రాదని చెప్తా. సో నేర్చుకుంటా. ఏదో పేరు చెప్పించా మీరు దీనికి, ఆస్మో 3rd generation ఆస్మో 3 పాకెట్ ఏదో. ఏం సమీర్ ఇక్కడ రా కొంచెం ఫ్రేమ్లోకి. మాతో పాటు రారా ఆవిడ, ఇక్కడ ఆవిడ ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని ఫాలో చేస్తారు. అబ్బా అలా అన్నమాట. సో అర్హాన్ పాపం జ్వరం ఉంది కదా, అందుకని సడన్ గా ఫీవర్ స్టార్ట్ అయింది. ఎస్ సమీరా, మా కెమెరాలో మీ ఇద్దరిని రికార్డ్ చేస్తున్నాను. ఇట్స్ లుకింగ్ నైస్. మీ జీవితం ధన్యం అయిపోయింది. ఇది రికార్డ్ చేయాలి కదా నేను, అసలు ఇది కదా రికార్డ్ చేయాలి. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మూడ్లో లేదు మా వాడా. ఓ అంత కష్టపడి మమ్మీ జాయిన్ చేసి ఇస్తే లెగో కార్ అది అలా పాడేయకూడదు, విరిగిపోతుంది. అది అన్వరన్నా. సో చలో, రేష్మా మేడ్ సమ్ నైస్ కర్రీ. ఇంకా మంచి బ్లాగ్స్ దీంతో మీరు మంచిగా ఇంకా స్టార్ట్ చేశాను కదా, ఇంకా అలవాటు అయిపోతుంది. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను కాబట్టి. ఇది రికార్డింగ్ మాత్రం కాకుండా దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. తప్పులు చేస్తుంది, చెప్పింది సమీర, ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. సో కొన్ని డౌట్స్ అయితే మధ్యలో అడుగుతున్నాను, అందుకే ఈ వ్లాగ్లో రికార్డ్ చేస్తున్నాను. సో టుమారో సమీరా బిజీగా ఉన్నా, నా వ్లాగ్ నేను ఓపెన్ చేసుకొని నా డౌట్స్ నేను క్లియర్ చేసుకుంటాను అనమాట. బాయ్. అమ్మా అలా చేయకు నాన్న. ఎందుకలారా? అమ్మా మా అబ్బాయి, మై సన్, నా కొడుకు. డాడా పప్పి ఓన్లీ ఫర్ మమ్మా, ఫర్ అరాన్ ఆల్సో రైట్? No for Aran. My beta is my son. No, don't do that. నా కొడుకు. Acha, I can take this. This అన్ని. అచ్చా ఓకే, వ్లాగ్ చేయకూడదంట ఇప్పుడు, వాడు మూడ్లో లేడు కాబట్టి. ఓకే బాయ్. అస్సలాం వాలేకుమ్ తబస్సుమ్. వాలేకుమ్ అస్సలాం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అల్హమ్దులిల్లా. ఏంటి విషయాలు? ఏంటి, చూస్తూ హాలిడే వెకేషన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఎలా ఉంది మీ ట్రిప్? దుబాయ్ ట్రిప్ బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. చాలా పిక్స్ ఇంకా వాళ్ళందరూ నా వ్లాగ్ లో చూస్తారు. యా ఎంజాయ్ చేశారా? టైర్డ్ అయ్యి వచ్చారా? ఎంజాయ్ కూడా చేసాము, ఒక లెవెల్లో టైర్డ్ అయి ఉన్నాము. అవును. బట్ ఈరోజు ఒక కోట్ చదివాను, అది I will tell you. Holiday. We love it even though we usually end up more tired and poor.
ఎస్ కరెక్ట్ అందరు హాలిడే అనుకుంటాం కానీ టైర్డ్ ఏమో కానీ పూర్ అయితే నిజం. టైర్డ్ ఏమో కానీ పూర్ అయితే బాగా నిజం. పూర్ చాలా పూర్. అవునవును. అది నేను అలా కూర్చొని బ్లాగ్ ఏంటో ఇప్పుడు నా చేతిలో ఇది ఉంది కదా బొమ్మలాగా అలా ఇలా తిప్పుకుంటున్నాను. మా రేష్మ అలా కూర్చుంది అక్కడ. రెస్టారెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తుంది కెమెరా కదా. హాయ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ ఆస్మో పాకెట్ కాస్మో 1 2 3 ఏమన్నా ఇద్దరు పల్లా అమ్మకి తగ్గ కూతురు కాస్మో అంట. కాస్మో వీడియో స్టార్టింగ్ లో మా అత్తగారు కూడా కాస్మో అన్నారు. సేమ్ అమ్మకి తగ్గ కూతురు కాస్మో. సమీర వాడికి తినిపిస్తుంది అర్హాన్. అర్హాన్ ఓకే. సో ఫ్రాలిక్ తబస్సుమ్ మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ కెమెరా. థ్యాంక్ యూ. హ్యాండీగా ఉంది యాక్చువల్గా. నేను చిప్ చేసి నువ్వు బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయి. ఇప్పుడే చూసారు కదా ఆస్మో కాస్మో అలాగే అవుతుంది. లేదు నేనే ట్రై చేస్తున్నానంటే నువ్వు చేయలేవా? ఇంట్లోనే హ్యాపీగా ఉన్నాను. ఇది మేము అక్కడ కొన్నాం. మాకు సమీర గారు కొన్ని ఇచ్చారు. అవును నాకు కూడా ఇచ్చారు. ఇదిగో నా ఫోన్ కూడా కేస్ కవర్ ఇది అండ్ బ్లాక్ ట్విన్నింగ్ ఏదో అందరికి సేమ్ ఫోన్. या ओके बट फोन ये केस दिखे तो बस है. बस एग्जैक्टली. అదండి విషయం. సో తబస్సుమ్ వాట్సాప్ ఇంకా ఏమన్నా ఇంకా కొన్ని రోజుల్లో బక్రీద్ ఉంది. మళ్ళీ షిర్కుర్మా ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. ఒక ఏం లేదు అస్సలు టాస్క్. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో అది సంగతి. ఆల్రెడీ వాడి స్కూల్ నుంచి బాక్స్ వచ్చింది. వాడి స్కూల్ నుంచి ఏదో బాక్స్ వచ్చింది చూసావా? బుక్స్ అనుకుంటా. స్కూల్లో ఏంటంటే స్టేషనరీ మొత్తం స్కూల్ నుంచి ఆర్డర్ చేయాలి. సో ఆర్డర్ ప్లేస్ చేశాను. సో అది వచ్చింది పెద్ద బాక్స్. యా ఓకే. సో యూసుఫ్ బాయ్, సమీరా బాయ్. బాయ్ బాయ్. సో ఈరోజు తినేసి అందరం ఇలా కిడ్స్ రూమ్లో కూర్చొని వీళ్ళు ఆడుకుంటున్నారని ఇక్కడే కూర్చుండిపోయామన్నమాట. సో ఫ్రాలిక్ తబస్సుమ్ ఇక్కడ ఫ్రీగా దొరికింది కాబట్టి మాట్లాడమన్నాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. ఇట్స్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై న్యూ కెమెరా అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ టు అన్వర్ అండ్ ఎస్ థ్యాంక్స్ టు సమీరా ఆల్సో ఫర్ గెట్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. అన్వర్ ఫోర్స్ చేయకపోతే నేను స్టార్ట్ చేసేదాన్ని కానీ వ్లాగ్ ఎలా వస్తుందో నాకు తెలియదు. ఐ హోప్ దీనికి కొంచెం అలవాటు పడితే ఈజీగా ఉంది. యాక్చువల్గా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఫోన్ పట్టుకోవడం కన్నా ఈ కెమెరా పట్టుకోవడం ఈజీగా ఉంది. ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ దిస్. అండ్ ఇలాగే నేను ఇంకా దీనిలోనే మంచి మంచి వ్లాగ్స్ చేస్తానని ఆశిస్తున్నా. నా క్యూట్ లిటిల్ స్మాల్ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అండ్ నా కెమెరా వచ్చినందుకు థ్యాంక్ యూ మీ అందరు కూడా. బికాజ్ మీకోసం నేనే మంచి చూపించాలి, క్వాలిటీ బాగుండాలని ఒక ఏమంటారు దానికోసమే అప్గ్రేడ్ చేశాను తపనతో. ఎస్ తపన సమీర పక్క నుంచి తపనతో చేస్తున్నాము. సో మీకు కూడా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇంట్లో మా హడావిడి చూసారు కదా. అయితే వీళ్ళు ఇంకా రిలాక్స్ మోడ్లోనే ఉన్నారు. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.